ఈ రివ్యూని లాస్ట్ వరకు ఎవరైతే చూడరో వాళ్ళ మీద ఒట్టే. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవాపల్లి. ఈ రోజు రివ్యూ ఏంటంటే లిటిల్ హార్ట్స్. ఆల్రెడీ 3 days అయిపోయింది వచ్చి, కానీ మంచి సినిమా గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలి కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ, అసలు ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు. మౌలి కామెడీ టైమింగ్ ఉందండి నెక్స్ట్ లెవెల్. అసలు సినిమా విషయానికి వస్తే, మన సినిమాకి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆదిత్య గారు యాష్ 90s తీశారు కదా, వాళ్ళ కొలాబరేషన్ లో వచ్చింది ఈ లిటిల్ హార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్టెడ్ బై మౌలి గారు, శివాని నగరం గారు. ది బెస్ట్ అండి. అసలు ఒక్కరికి కూడా ఎవరు వీళ్ళు ఇంత తక్కువ చేశారు యాక్టింగ్, వీళ్ళు ఇంత కామెడీ తక్కువ చేశారని ఎక్కడా లేదు. రాజీవ్ కనకాల కామెడీ అయితే అసలు ఆయన నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన కామెడీ చూస్తుంటే ప్రతి ఇంట్లో వాళ్ళ నాన్నలు గుర్తొస్తారు. మనం చేసే తీట హూక్ పనులకి ఎలా వేస్తారో అలా వేస్తాడు వాళ్ళ నాన్న కూడా. సినిమా ప్లాట్ వచ్చేసి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి. అసలు అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా కలిశారు, వాళ్ళిద్దరికి స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండవు, వాళ్ళ మధ్య లవ్ స్టోరీని ఎలా తీసుకెళ్లాడు అనేదే సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ, అన్ని ప్రతి ఫ్రేమ్, ప్రతి సీను, ప్రతి ఒక్క షాట్ సూపర్ అంటే సూపర్. 2 hours 7 minutes నాన్ స్టాప్ నవ్వుకున్న సినిమా ఈ మధ్య కాలంలో నేనైతే లిటిల్ హార్ట్స్ అని మనస్ఫూర్తిగా చెప్తా. అంత బాగుంది సినిమా. మన మౌలి గారిని మనం అందరం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో చిన్న షార్ట్ వీడియోస్ కానీ, కంటెంట్ వీడియోస్ కానీ తీసుకుంటూ ఒక 5-6 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చి, ఈ రోజు ఆయన ఒక మామూలు హీరో ఇంత సక్సెస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. నెక్స్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక సినిమా ఈ రేంజ్ లో ఆడడం అనేది ఫస్ట్ టైం. అసలు లిటిల్ హార్ట్స్ ఎక్కడ ఏ షో అసలు ఖాళీనే లేవు, అంత బాగా ఫుల్ అవుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ ఎంత పెద్దది మనందరికి తెలుసు. అంత పెద్ద థియేటర్ కూడా ఏ రోజు ఖాళీ లేకుండా నడుస్తుందంటే అసలు అన్బిలీవబుల్. అసలు మాటలో చెప్పలేని ఆ విషయం. ఈ రోజు గ్రహణం ఉందని తెలిసి కూడా సెకండ్ షో టికెట్స్ కూడా బుక్ చేసుకొని ఎవరి కాళ్ళు సినిమాకి వెళ్తున్నారు. గ్రహణాన్ని కూడా పట్టించుకోవట్లేదు. మనస్ఫూర్తిగా నవ్వుకుంటే గ్రహణాలు ఇలాంటివన్నీ ఏం చేస్తాయి చెప్పండి, హ్యాపీగా మన మైండ్ లో ఏం ఆలోచించకుండా. సో సూపర్. అసలు అవుట్ అండ్ అవుట్ కామెడీ, మంచిగా నవ్వుకోవచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. కేక. శివాని నగరం అయితే అసలు అమ్మాయి చాలా బాగుంది. సినిమాకి ప్లస్ 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 పాయింట్ వీళ్ళిద్దరు అయితే. ఒకళ్ళు ప్లస్ అని చెప్పలేం, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఈ సినిమాకి ఒక్కొక్క పిల్లర్స్. వీళ్ళు అంత బాగా నడిపారు. సినిమాని నమ్ముకొని ముందుకు తీసుకొచ్చారంటే అర్థమైంది వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఏంటి అని చెప్పేసి. ఈరోజు సినిమా చూస్తే అర్థమైంది వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏది తప్పులు కాదు, అన్ని నిజాలే. మనకి సినిమా ముందు ప్రమోషన్స్ కూడా మౌలి గారు ఒక కొత్త రకంగా ఆయనకున్న దాంట్లో ఖర్చు లేకుండా చేసి సినిమాని ఈ రేంజ్ వరకు జనాలకి రీచ్ తీసుకెళ్లిన మౌలి గారికి మనం సపోర్ట్ చేయాలి. ఇంకేం చెప్తాం ఈ సినిమా గురించి, ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. నెక్స్ట్ ఆయన లాస్ట్ లో సినిమాలో చెప్పారు డైలాగ్, ఈ సినిమాకి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళ మీద ఒట్టే అని. ఈ రివ్యూని లాస్ట్ వరకు ఎవరైతే చూడరో వాళ్ళ మీద ఒట్టే. సో రివ్యూ చూడండి, మొత్తం వెళ్ళండి సినిమాకి, ఎంజాయ్ చేయండి. ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్, 110, 150 మల్టీప్లెక్స్ లో కూడా. ఇలాంటి సినిమాలు మిస్ చేసుకోవద్దు, వెళ్ళాలి. మౌలిని మనలాగా డౌన్ నుంచి పైకి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్క పర్సన్, ఎవరైతే కంటెంటర్స్ ఉన్నారో, యూట్యూబర్స్ ఉన్నారో, వాళ్ళందరూ మనం మౌలికి సపోర్ట్ చేయాలి. సినిమాకి వెళ్ళాలి. సినిమా ఎక్కడికక్కడ హౌస్ఫుల్ అవుతున్నాయి. సో దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి మనం. నేను ఇవాళ చెప్తున్నాను, మన రివ్యూ ఎవరైతే చూసి ఫస్ట్ 3 members కానీ, ఫస్ట్ 2 members ఎవరైతే కామెంట్ చేస్తారో రివ్యూ గురించి, వాళ్ళకి నేను ఒక టికెట్, వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ఒక టికెట్ గివ్ అవే ఇస్తున్నాను. సో గ్రాబ్ యువర్ ఛాన్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, విక్కీ అరవాపల్లి.